దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు మనందరినీ చాలా అద్భుతంగా, చాలా ప్రత్యేకమైన రీతిలో నడిపిస్తూ తన సన్నిధికి తీసుకొని వచ్చాడు. ఎవరు ఏ విధమైనటువంటి కలవరానికి గురి కావలసిన పరిస్థితి క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ రాదు. దేవుని మాట విన్నప్పుడు ఎప్పుడు కలవరపడే పరిస్థితి రానే రాదు. వస్తుందా? ఆయన సత్యాన్ని మన హృదయంలోకి తీసుకుని మనం సాగుతున్నప్పుడు చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. 2 Corinthians chapter 3 రాతి పలక మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు అని మీరు తేటపరచబడుతున్నారు. హల్లెలూయా. కొరింథీ సంఘంలో ఉన్న ప్రియులకు భక్తుడైన పౌలు రాస్తూ ఒక మంచి కాంప్లిమెంట్ ఇస్తున్నాడు. ఏంటంటే, మేము చెప్పిన మాటలు, ఈ వాక్యం మీ హృదయం అనే పలక మీద, ఏ హృదయం ఇది? మెత్తని హృదయం. చెప్పండి, ఏ హృదయం ఇది? మెత్తని హృదయం మీద ఈ సువార్త ముద్రించబడింది. హల్లెలూయా. సో మరి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీది మెత్తని హృదయమా, రాతి హృదయమా? ఇది నా ప్రశ్న. మెత్తని హృదయమా, రాతి హృదయమా? మెత్తని హృదయం అయితే హృదయం అనే పలక మీద ఇవన్నీ ముద్రించబడతాయి. రాతి హృదయం అయితే ఏం వెళ్తుంది? రాతి మీద ఏమన్నా వేస్తే ఎక్కడికి వెళ్తుంది? వెళ్దు. దానికి పోగరబెట్టి చెక్కాలి కదా. కాబట్టి మెత్తని హృదయం అయితే వాక్యం ఈ హృదయం మీద ముద్రించబడు. మెత్తని హృదయం మీద వ్రాయబడిన పత్రిక వలె మీరు ఉండాలి. మీరు ఎలా ఉన్నారు అనేది నా ప్రశ్న. ఏ పనికైనా సెలవులు దొరుకుతాయి, కానీ దేవుని మందిరంలో ఉండాలంటే చాలా కష్టం అయిపోతుంది చాలామందికి. అందువల్లనే మనం దేవుని కృపలో పొందాల్సిన ఔన్నత్యాన్ని పొందట్లేదు కదా. సో మీరందరూ గుర్తు చేసుకోండి విషయాన్ని. నీది మెత్తని హృదయమా, రాతి హృదయంగానే ఉందా? యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుండి 58వ వచనం వరకు 12 వచనాలు మీరు చదవాలి, కంఠస్థం చేయాలి, నేర్చుకోవాలి అని చెప్పా. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 32 వరకు చదవాలని చెప్పాను. కంఠస్థం చేయాలి వరుసగా. తర్వాత హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 10వ వచనం వరకు, ఇంకా ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20. ఎవరైనా చదవడం ప్రారంభించారా? ఎవరికి వాళ్ళు చదవండి, చూడకుండా రాయండి, ధ్యానించండి. మీ హృదయం అనే మెత్తలి పలకల మీద రాసుకోవాలి. అది మీకు మంచిది. అక్కర్లేదంటే మీ ఇష్టం. మెత్తని పలకలాగా లేకపోతే హృదయం అనే పలక మీద రాసుకుని పత్రికలాగా ఉండాలనుకుంటే రాసుకోండి. నాకు అక్కర్లేదంటే మీ ఇష్టం. క్రైస్తవ జీవితం చాలా శ్రేష్టమైంది. మరి పాత నిబంధనలో మనం చూస్తే ధర్మశాస్త్రం అంటాం కదా, ఫస్ట్ 5 books లా. దానిలో 5వది ద్వితీయోపదేశకాండం. సంఖ్యాకాండం వచ్చే వరకు దీన్ని నంబర్స్ అంటారు. ఇంకా చెప్పాలంటే ఇది విల్డర్నెస్, జర్నీ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యంలో చేసిన ప్రయాణం అని చెప్తారు. ద్వితీయోపదేశకాండం అంటే రెండవసారి ఉపదేశం చేయటం. మరి ఉపదేశం నిర్గమకాండంలో ప్రారంభమైంది, అంటే ఎక్సోడస్లో ప్రారంభమైంది. ఉపదేశం ప్రధానంగా మరి నిర్గమకాండం 20వ అధ్యాయంలో ప్రధానంగా ప్రారంభమైంది. ఇంతకుముందు కొన్ని విషయాలు ఉన్నప్పటికీ 20వ అధ్యాయంలో ఉపదేశం ప్రారంభమైంది. అప్పటి వరకు అది కూడా ఒక రకమైన చరిత్ర, దేవుడు చేసిన కార్యాలు. అక్కడ ప్రభువును సమీపించడానికి ప్రభు అయిన దేవుడు మాట్లాడతాడు కాబట్టి ఎలా సమీపించాలి, ఏం చేయాలి అనే విషయాలు 19వ అధ్యాయంలో రాయబడ్డాయి. 2 రోజులు మీరందరూ చాలా జాగ్రత్తగా సిద్ధపడాలి. అందరూ ఉతికిన బట్టలు కట్టుకోవాలి. మరి ఏ పురుషుడు ఏ స్త్రీని చేరకూడదు అని కొన్ని నియమాలు పెట్టాడు.
సో అందుకనే ఎప్పుడైనా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎవరైనా సరే చెమట బట్టలతో రాకుండా కొంచెం ఫ్రెష్ బట్టలు, అదేంటి కొత్త బట్టలు అని కాదు, చెమట కంపు కొట్టే బట్టలతో రాకూడదు, కొంచెం ఫ్రెష్గా ఉండాలి. నేనైనా సరే ఆదివారం అంటే ఫ్రెష్గా కొత్త దుస్తులు అంటే ఏ వారానికి వారు కొత్త అని కాదు, ఉతికిన బట్టలు వేసుకుంటాం అప్పటికే. అయితే ఈ 10 ఆజ్ఞలు మొదలయ్యాయి. తర్వాత చాలా విషయాలు దేవుడు చెప్తూ వచ్చాడు. కొన్ని యాజక ధర్మాన్ని గురించి, తర్వాత లేవీకాండంలో ఉండే అర్పణల గురించి, ఇశ్రాయేలీయుల డే టు డే లైఫ్లో చేయవలసిన అనేకమైన పనుల గురించి ఆయన చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. ఎందుకు, ఏ రీతిగా, ఏ పండగలు చేయాలి, ప్రతి పండగ ఏదో సరదాగా తిని తాగి గంతులేయడానికి కాదు. ప్రతి పండగలో కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చిత్తాన్ని నెరవేర్చే సాధనాలుగా ఉండటానికి, ఆయన చేసిన మేళ్లను ధ్యానించడానికి ఎలాగా ఈ పండగ చేయాలి కదా. పాస్ఓవర్, పస్కా బలి, మరి ఈ పండగ, లేకపోతే గుడారముల పండగ, లేకపోతే ప్రాయశ్చిత్తార్జనం, ఎలా ద డే ఆఫ్ అటోన్మెంట్, అలాగే పులియన్ రొట్టెల పండగ, అదేంటి పస్కా పండుగ, ఆ తర్వాత కోత ఫలముల పండుగ, ఫైనల్గా ఏమంటారు దీన్ని, పెంతెకొస్తు పండుగ, ఇలా రకరకాలుగా ఈ పండుగలన్నీ చెప్పాడు. అవన్నీ చెప్పిన తర్వాత ఆ మధ్యలో వారు చేసిన తిరుగుబాట్లు ఉన్నాయి. ఇశ్రాయేలీయులను చక్కగా కనాన్ దేశానికి వెళ్దామని చెప్తే 12 మంది వేగులు వారిని పంపిస్తే వారందరూ 10 మంది మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళు ఇంత ఎత్తున్నారు, మనం మిడతల్లాగా ఉన్నాం అని చెప్పగానే అందరూ తిరుగుబాటు చేసి మేము వెళ్ళం, మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవా, మధ్యలో చంపడానికి తీసుకొచ్చావని అందరూ రాళ్ళు వేసి కొడదామని చూశారు. దేవుని సన్నిధిలో వారి మీద ఉగ్రత వచ్చింది, అబద్ధాలు చెప్పిన వాళ్ళ మీద. అయితే తప్పైపోయింది, వెళ్తామంటారు మళ్ళీ. ఇప్పుడు వద్దు, దేవుడు మిమ్మల్ని ఇక్కడ ఆగమని అంటే లేదు మేము వెళ్తామంటే పైనుంచి వచ్చినటువంటి వారు ఆ మిద్యానీయులు వారు వీళ్ళని చంపారు. చంపిన తర్వాత ఇక అప్పుడు ఎట్లయితే ఎట్లాగని వారు అందరూ చాలా కలవరపడుతూ వచ్చారు. అంటే ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే, వద్దన పని చేసి ఇట్లా ఎందుకు జరిగిందని తిరుగుబాటు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఎప్పుడు చెప్పిన పని చేయరు, ఇలా ఎందుకు జరిగిందని అడుగుతూ ఉంటారు. సో ఈ 14వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ మనకు కనబడతాయి. 14 అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో విషయాలన్నీ కనబడతాయి. మరి వెళ్ళొద్దు అంటే వెళ్ళారు. ఆ అధ్యాయం చివరి వచనంలో 45వ వచనం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 45వ వచనం, ఆ కొండ మీద నివాసం ఉన్న అమాలేకీయులను కనానీయులను దిగివచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి హతము చేశారు. వెళ్ళొద్దు అంటే వెళ్తారు, వెళ్ళండి అంటే వెళ్ళరు, చెయ్యొద్దు అంటే చేస్తారు, చెయ్యండి అంటే చెయ్యరు. ఇది ఇశ్రాయేలీయుల యాత్రలో మనకు కనబడే చరిత్ర. మన జీవితంలో కూడా అలాగే వద్దు అంటే, ఎప్పుడు ఇవన్నీ వద్దంటారేంటి, నాకు ఇష్టం అయింది ఏది చెప్పినా వద్దంటారేంటి అనుకుంటారు. ఇలా చెయ్యాలి కదా అంటే మాకు కష్టమైనవన్నీ చేయమంటారేంటి అనుకుంటారు కదా. పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. తల్లిదండ్రులు ఏమైనా పని చెప్పారు అనుకో, అది ఇష్టం ఉండదు. ఇలా చదవాలన్నా అనుకో, అసలు మేము అనుకున్న చదవకుండా వాళ్ళు చెప్పింది చదవమంటారేంటి అనుకుంటారు కదా. ఈ పని వద్దంటే ఈ పనే చేయమంటారేంటి అనుకుంటారు. బట్టలు ఉన్నాయనుకోండి, మరి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అలాగే చెప్తున్నారో నాకు తెలియదు కదా. చిరిగిపోయిన బట్టలు వద్దంటే మాకేమో అయ్యే ఇష్టం కదా, ఎందుకు వేసుకోవద్దు అంటారు కదా. జారిపోయే ప్యాంట్లు వద్దంటే అయ్యే వేసుకుంటాం అంటారేంటి కదా. జారిపోయే ప్యాంట్లు వేసుకోవద్దన్నారు అనుకో తల్లిదండ్రులు, అసలు వీళ్ళెవరు మాకు చెప్పాలనుకుంటారు అంతేనా. అందుకే కదా ఎవరిష్టం వచ్చిన డ్రెస్సులు వాళ్ళు, ఎవరిష్టం వచ్చిన బట్టలు వాళ్ళు, ఆడపిల్లలు మగపిల్లలు ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులే వారిని గొడవ లేకుండా ఎందుకు లేని వాళ్ళతో కలిసి వాళ్ళు ఏం కావాలంటే అది చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక్కడ కూడా అంతే.
వాళ్ళు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరుగుతారు అని మోషే చాలా స్పష్టంగా ప్రకటించారు. 14వ అధ్యాయం 33వ వచనంలో, మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగుచూ మీ వ్యభిచార శిక్షను భరిస్తారు. మీరు ఆ దేశమును సంచరించి చూసిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరం ఈ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని తోసివేసినట్లు తెలుసుకుంటారు. కొన్నిసార్లు ఊరికి ఒక మాటే కదా అనుకుంటాం కదా. ఒక మాట ఎంత సుదీర్ఘమైనటువంటి శాపాన్ని, శ్రమని తీసుకొస్తుందో తెలియదు. వీళ్ళు మాట్లాడిన మాటలు 40 సంవత్సరాల వరకు వారిని వెంటాడే. 40 years ఆఫ్ కర్స్. 40 సంవత్సరాల శాపాన్ని వారి మీదకి తెచ్చాయి. మనం ఏమనుకుంటాం, చాలా చులకనగా ఒక మాటే కదా అనుకుంటాం. అంతేనా కదా? సో మీ నోటి మాటలు చాలా అదుపులో ఉంచుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మాట్లాడినా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావా, దేవునికి మరి నమ్మకమైన మాటలు, విధేయతతో దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడుతున్నాం అనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఎప్పుడూ ఉండాలి. ఆ స్పృహ, ఆ కాన్షియస్ ఎప్పుడూ ఉండాలి. అలా కాకుండా ఏదో తెలియకుండా మాట్లాడేశానండి, పోనీండి పర్వాలేదులే అంటే, లోకస్తులంగా మనం ఉన్నప్పుడు పర్వాలేదులే పోన్లే మనాడేలే అనుకుంటాం కదా. దేవుడు అట్లా అనడు. ఎందుకంటే అలా అంటే పరలోకంలో నిన్ను చేర్చుకోవడం కుదరదు. ఆయన పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు చెప్పాడు. ఆ పరిశుద్ధులైన వారుగా ఉండటానికి మనకు తాహత లేదు. వి డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ బికమ్ ఏ హోలీ వన్. అందుకనే ఆయన పరలోక మహిమను విడిచి మన కోసం దిగివచ్చి తన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చెందించి మన పాప శిక్షను తాను భరించి ఆయన మనకు పరలోకంలోనికి ఎంట్రీ కలిగించారు. సో ఎవరైనా ఆయన నామందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలకు వారికి అధికారము అనుగ్రహించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఈ వచనం మీకు అందరికి గుర్తుండాలి. తన నామందు విశ్వాసించిన వారి అందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనందరం గుర్తుపెట్టుకోవాలి విషయాలన్నీ. అందుకనే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా, జాగ్రత్తగా, పరిశుద్ధాత్మని సహాయంతో చదవాలి. అయితే నేను ద్వితీయోపదేశ కాండం గురించి చెప్తున్నాను. ఇక్కడికి అందరూ వెళ్ళిపోయారు. ఈ సంఖ్యాకాండంలోనే 2 సార్లు జనసంఖ్య రాయబడింది. వాళ్ళు బయలుదేరినప్పుడు లెక్క చూస్తే, తర్వాత ఈ సంఖ్యాకాండం చివరిలో లెక్క చూస్తే ఈ 40 ఏళ్లలో వీరి సంఖ్య పెరగలేదు. చాలామంది చనిపోతా వచ్చారు. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే 6,03,550 మంది ఉన్నారు సంఖ్య 46వ వచనంలో. తర్వాత సంఖ్యాకాండం చివరి అధ్యాయాల్లో చూస్తే మళ్ళీ లెక్కేశారు. అక్కడ 6,17,30 మంది మాత్రమే ఉన్నారు. దేవుడు మళ్ళీ అక్కడ వారిని సంఖ్య వ్రాయించాడు కదా. రైట్. 26వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. 51వ వచనం చూడండి. సంఖ్యాకాండం 26వ అధ్యాయం 51వ వచనం. ఇశ్రాయేలీయులు లెక్కింపబడిన వీరు 6,01,730 మంది. మొదటి అధ్యాయంలో ఎంతమంది ఉన్నారు? 3,550 మంది ఉన్నారు. అంటే సుమారుగా 2,000 మంది తగ్గారు. 40 సంవత్సరాల్లో పెరగాల్సిన సంఖ్య తగ్గిపోయింది. కారణం ఏంటంటే ఇశ్రాయేల్లో బయలుదేరిన వారందరూ 20 ఏళ్ల పైన ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఎందుకని? తిరుగుబాటు చేశారు. వాళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి మరి కనాను దేశానికి చేరే అర్హత వాళ్ళు కోల్పోయారు. మీరు తప్పకుండా చచ్చిపోతారని చెప్పారు. నీ పిల్లలు చిన్నవారు కాబట్టి వారు నా మీద తిరుగుబాటు చేయలేదు కాబట్టి వారిని చేర్పిస్తా అన్నాడు. అందువలన 2వసారి జరిగిన విషయాలన్నీ సంక్షిప్తంగా క్రోడీకరించి మహాభక్తుడైన మోషే ఆ మహాదైవజనుడు మాట్లాడటం ప్రారంభించాడు.
దాదాపుగా నిర్గమకాండం నుంచి లేవీకాండం, సంఖ్యాకాండంలో ఉన్న అనేక విషయాలు ద్వితీయోపదేశ కాండంలో పొందుపరచబడ్డాయి. సో అవన్నీ చదివిన తర్వాత ఇది కూడా జాగ్రత్తగా చదివితే కొన్ని విషయాలు మీకు జాగ్రత్తగా అర్థమవుతాయి. అయితే నేను ద్వితీయోపదేశ కాండంలోనికి ఎందుకు వచ్చానంటే 28వ అధ్యాయంలో మనం 68 వచనాలు ఉన్నాయి. 28వ అధ్యాయంలో 68 వచనాలు ఉన్నాయి. 14 వచనాలు ఆశీర్వాదాన్ని గురించి చెప్పబడ్డాయి. 4 రెట్లు ఎక్కువగా 54 వచనాలు రాబోయే శాపము, శ్రమ గురించి రాయబడింది. ఈ అధ్యాయం మీరందరూ జాగ్రత్తగా, నెమ్మదిగా, మరి పరిశుద్ధాత్మ సహాయంతో నెమ్మదిగా చదవండి, జాగ్రత్తగా చదవండి. అయితే నేను ఒక వచనాన్ని మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఫస్ట్ వచనం, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. నోట్ చేసుకోండి, శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. శ్రద్ధగా వినాలి, అనుసరించి నడుచుకోవాలి. ఏ తల్లిదండ్రులైన పిల్లలు తమ మాట శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. మన సృష్టికర్త, మనకు తండ్రి, మన పాప విమోచకుడు, మనలను తన రక్తంతో కొనుక్కున్నటువంటి దేవుడు కోరుకుంటున్నాడు. ఏమని? నీవు శ్రద్ధగా వినాలి అని కదా. యెషయా గ్రంథంలో ఒకటి ఈ మాటలు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నీవు నా మాటలను ఆలకించవలని నేను ఎంతో కోరుకొనిచున్నాను అంటాడు. ఆలకించి నీ క్షేమం నది వలెను, నీ ఆశీర్వాదం సముద్రం వలె ఉంటుందని చెప్పాడు. ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 17-18 వచనాలు చదువుకుందాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును. నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాను. నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అందరు నోట్ చేసుకోండి ఈ మాటలు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేస్తాను. సో మాట వింటే, ఇంతమంది వింటున్నారు కాబట్టి నాకేం గొప్పతనం రాదు, చెప్పేవాళ్ళకేం గొప్పతనం రాదు. అవి దేవుని మాటలు, మనుషుల మాటలు కాదు. మనుషుల మాటలు చెప్తే ఇంకా ఎక్కువ శ్రమ కలుగుతుంది. దేవుని మాటలు చెప్పాలి. మాటలు వింటే వినేవారికి ఏం కలుగుతుంది? క్షేమము కలుగుతుంది, ప్రయోజనము కలుగుతుంది. అండ్ ద లార్డ్ యువర్ గాడ్ హూ టీచెస్ యూ టు ప్రాఫిట్, అంటే మీకు లాభం కలుగుతుంది. విన్నామంటే నా కోసం ఎవరు రావసరం లేదు, అనోక్ కోసం రావసరం లేదు, ప్రవీణ్ కోసం రావసరం లేదు, కస్తూర కోసం లేదు, ఇక్కడేదో మెహర్బానీ కోసం ఎవరు రావద్దు. నీకు లాభం కలగాలి, నీకు మేలు కలగాలి, నీకు క్షేమం కలగాలి. దేవుని నీతి అర్థం కావాలంటే సరిగ్గా దేవుని దగ్గరికి హృదయపూర్వకంగా రావాలి. మరి నువ్వు ఏ త్రోవలో వెళ్ళాలో నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు దేవుడు. ఏంటి, ఎట్లా నడవాలో, ఏ దోవలోకి వెళ్ళాలో, ఏ రోడ్లోకి వెళ్ళాలో, ఏ సందులోకి వెళ్ళాలో మనకు తెలియదు. సో ఇక్కడ సందులు అయితే మనకు తెలుస్తాయి కదా. గల్లీ బాగా తిరగగలిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఎక్కడికి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా అన్నీ తెలుస్తాయి. కానీ దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే మార్గం ఎవరికి తెలియదు. ఎవరికి వారు జాగ్రత్తగా దేవుని స్వరాన్ని వినడానికి ఇష్టపడాలి. నీవు నా ఆజ్ఞలను ఆలకించవలనని నేను ఎంతో కోరుచున్నాను. ఎందుకు? నీ క్షేమము నది వలె ప్రవహిస్తుంది. అంత క్షేమంగా, అంత భద్రంగా ఉంటావు. యువర్ పీస్ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఎ రివర్, యువర్ రైటియస్నెస్ లైక్ ది వేవ్స్ ఆఫ్ ద సీ. ఈ నీతికి ఇక అంతం లేదు. ఈ నీతి ఎగిరెగి పైకి వెళ్తుంది, కానీ ఈ నీతికి ఇక ఏమంటాం, ఈ కెరటాలు ఆగవు. నీ నీతి యాత్ర అంటే నీ జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధత ఎవరు అణిచివేయలేరు. సముద్ర తరంగాలను ఎలా ఆపలేరో నీ నీతి ప్రవర్తన ఎవరు కూడా అడ్డుకోలేరు, ఆపలేరు. హల్లెలూయా. అందుకని మీరు దేవుని మాటలు వినాలి, అది మీరు గుర్తుపెట్టు. అందుకని దేవుని వాక్యాన్ని చదవాలి.
ఇంతకుముందే చెప్పాను, మెత్తని హృదయమను పలక మీద, హృదయాల మీద ఎలా ఉండాలి? మీ హృదయములు సువార్త పత్రికల వలె ఉండాలి. మీ హృదయం మెత్తంది అయితే సువార్త పత్రికలాగా ఉంటుంది, లేకపోతే బండరాయిలాగా ఉంటుంది. అది దేవుని వాక్యమే చెప్పింది, నేను చెప్పట్లేదు. మరి మీరు బండరాయిలాగా ఉన్నారా, సువార్త పత్రికల్లాగా ఉన్నారో మీకు మీరే చెప్పాలి. 28వ అధ్యాయంలో మనం చదివామప్పుడు ఏమని? శ్రద్ధగా వినాలి, వాటిని అనుసరించాలి. అనుసరించినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నీవు వింటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నేను వింటే దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆ మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఈ మెత్తని హృదయంలో అది ఏం కావాలి? ప్రింట్ అవ్వాలి. కనీసం ఈ 14 వచనాలు కంఠస్థం చేయమని చెప్పాను చాలాసార్లు. చదివారా మీరు? ఈ 14 వచనాలు చదివేసి వదిలేశారా? అందుకనే దేవుడు ఎప్పుడు మన పనులు అట్లా కొంచెం అట్లా పెండింగ్ పెట్టి ఉంచుతాడు, ఏదైనా సరే కదా. ఎందుకని? పెండింగ్ పెట్టకపోతే మనం అంతా ఎగిరిపోతాం, అక్కడి నుంచి శాంతం దూరం అయిపోతాం. గాలిపటం బాగా పైకి వెళ్తుంది కదా, దానికి ఒక తాడు కట్టాలి కదా. కట్టకపోతే ఎగిరిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోయి కూలిపోతుంది. అట్లాగే దేవుడు పక్కన పెట్టించాడు మనం. అవునా? ఒక ఇల్లు కట్టాలంటే ఒక దారం కావాలా? అవసరం లేదా? దారం లేకుండా ఇల్లు కడతారు ఎవరన్నా? సో ఇల్లు కట్టాలంటే ఒక దారం కావాలి కదా. ప్రతిదానికి దారం కావాలి. నిన్ను కంట్రోల్ చేయాలంటే కూడా ఒక దారం కావాలి. అది గుర్తుపెట్టుకోండి. అందుకని దేవుడు కొన్ని పనులు అలా పెండింగ్లో ఉంచుతాడు. ఎందుకంటే దేవుడు నిన్ను గొప్ప చేయడం కంటే నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడం ఇష్టపడతాడు. నీవు నరకంలోకి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను సంపూర్ణంగా విడిచిపెట్టేసేసి స్వేచ్ఛగా వదిలేసేసి మరి నువ్వు నరకంలోనికి పోతా ఉంటే చూస్తూ ఊరుకోలేడు. అందుకనే ప్రతి ఒక్కరికి దేవుడు రకరకాలైనటువంటి సూచనలు ఇస్తూ ఉన్నాడు, అనేకమైన అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. సృష్టి అంతటినీ సాక్ష్యంగా ఉంచాడు, పరిస్థితులు సాక్ష్యంగా ఉన్నాయి. మూర్ఖత్వంతో, మొండి హృదయంతో, బండ హృదయంతో అంగీకరించిన వారికి ఇక నిష్కృతి లేదు. సో నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలామంది భవిష్యత్తు ఎలా ఉంటుందనే చింతతో ఉన్నారు. తల్లిదండ్రులు వారిని గురించి, వారి భవిష్యత్తు గురించి, వారి పిల్లల భవిష్యత్తు గురించి చాలా భయంగా ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు. ఎందుకని? దేవుని వాక్యం వారికి తెలియదు. అంతేనా? తెలిస్తే భయం ఉండదుగా. దేవుడు చెప్తున్నాడు, సమస్త జనముల కంటే నిన్ను. చెప్పరేంటి? ఎవరు బైబిల్ తెరవలేదా? The Lord your God will set you high above all the nations of the earth. సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను. హల్లెలూయా. సో మనందరం దేవుని సన్నిధిలో దేవుని మాట వినాలి. దేవుని మాట చొప్పున అడుగులు వేస్తే తప్ప, చాలా జాగ్రత్తగా ఉంటే తప్ప మనం దేవునికి ఇష్టంగా ఉండలేము. ఆయన హెచ్చించే విధానాన్ని మనం చూడలేము. సో సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇంతకుముందు చెప్పాను, ఆయన ఆగమంటే ఆగాలి, నడవమంటే నడవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నుంచోమంటే నుంచోవాలి. అంతే తప్ప మనకిష్టమైనట్టుగా ఇప్పుడు నేను వెళ్తానంటే కుదరదు, ఇప్పుడు నేను వెళ్ళనంటే కుదరదు, నాకు ఓపిక లేదంటే కుదరదు. నేను నడవమంటున్నాను, నేను నడవాలంతే. నేను కూర్చోమన్నాను, నువ్వు కూర్చోవాలంతే. ఇప్పుడు నేను ఉత్సాహంగా నడుస్తానంటే కుదరదు, నువ్వు ఇప్పుడు కూర్చో అంతే. నీ ఉత్సాహం పనికిరాదు. నీకు జ్ఞానం లేదు, నేను నీకు జ్ఞానం ఇస్తా అన్నాడు దేవుడు కదా. దేవుని జ్ఞానాన్ని గురించి దేవుని గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది, సులభముగా లోబడున్నది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉన్నది. హల్లెలూయా. ఒకసారి యాకోబు పత్రిక, హెబ్రీ గ్రంథం తర్వాత ఉంటుంది, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో దయ్యాల గురించిన జ్ఞానం ఉంది. దాని తర్వాతేమో దేవుని జ్ఞానాన్ని గురించి రాయబడింది. ఈ జ్ఞానము 15వ వచనం, పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు,
ప్రతి నీచ కార్యమును ఉండును. చాలామంది చాలా నెమ్మదిగా కనపడతారు, కానీ కనపడకుండా పుల్లబెట్టేస్తారు అక్కడ కదా. ద్వేషంతో, అసూయతో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాల్లో చాలా మంచిగా మాట్లాడతారు, నెమ్మదిగా మాట్లాడతారు. మనకు తెలుసు కదా బైబిల్ డిసిప్లిన్, అందుకని చాలా చక్కగా మంచిగా మాట్లాడినట్టుంటారు. కానీ సహోదరుల మధ్యలో, కుటుంబాల మధ్యలో కదా చక్కగా ఏం చేస్తారు, నిప్పంటిస్తారు. అది మండుతూ ఉంటుంది. అబ్బాయి మాకేం తెలుసు అంటారు. కానీ దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినప్పుడు మీరు ఆలోచించుకోండి అంటే, మాకేం తెలియదండి, మేమేమి తెలిసిన పాపం ఏమి చేయలేదండి అంటారు. శ్రమను అనుభవిస్తూనే ఉంటారు పశ్చాత్తాపం లేకపోతే. ఎవరైనా అటువంటి పనులు చేస్తే ఎక్కడొస్తాయి ఇవన్నీ? మత్సరమును వివాదమును ఉంటుంది. అంటే ఒక తెలియనటువంటి ఒక ద్వేషం, తెలియనటువంటి ఒక అసూయ ఉంటుంది. సహోదరుడి మీదో, సహోదరి మీదో, లేకపోతే కజిన్స్ మీదో ఏదో ఉంటుంది. అందుకని కనబడకుండా పుల్లలు పెడతా ఉంటారు. అలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే దయచేసి వాటిని సరిదిద్దుకోండి, మీకు మంచిది. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదటి పవిత్రమైనది, తర్వాత ఇది పుల్లలుంటే తీసేస్తుంది. అర్థమైందా? చిన్న చిన్న ఏమన్నా నిప్పురవ్వలు ఉంటే తీసేసేసి సమాధానపరుస్తుంది దేవుని జ్ఞానం. హల్లెలూయా. అది ఎటువంటిదట? మొదట ఇట్ ఈజ్ హోలీ. ఇది చాలా మంచిది, ఇట్ ఈజ్ ప్యూర్. దీనిలో ఎటువంటి మచ్చ, ముడత, కళంకం ఏమి ఉండదు. స్వార్థము లేకపోతే ఇంకేమి ఉండవు దీనిలో. ఇది పవిత్రమైంది, ఇది పరిశుద్ధమైంది, ఇది పరలోక సంబంధమైంది. హల్లెలూయా. ఇది తర్వాత సమాధానకరమైంది. యేసుప్రభు చెప్పాడు కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి ఎక్కడైనా ఇద్దరి మధ్యలో సమాధానం లేకపోతే, ఈ వేరే వాళ్ళు ఎవరిని వచ్చి పుల్లలు పెడితే, అరే మీ మధ్యలో పుల్లలు పెట్టారు, తీసేద్దాం, మీరు సమాధానంగా ఉండని చెప్తారు. ఇవి మీ యజ్ఞని చిచ్చు పెట్టారు, ఈ చిచ్చు తీసేద్దాం, దీన్ని తడిపి కదా కన్నీటి ప్రార్థనతో ఆ చిచ్చును వారు తొలగించి సమాధానాన్ని తీసుకొస్తారు. హల్లెలూయా. మృదువైనది, ఇట్ ఈస్ సో జెంటిల్, ఇట్ ఈస్ సో జెంటిల్. అది మృదువైనది, ఇంకా లోబడున్నది. అంటే జాగ్రత్తగా ఆలోచించి ఇది మార్చుకుందాం పద్ధతులు, ఎందుకంటే మార్చుకోవాలి, ఇక్కడ లోపాలు ఉన్నాయని మార్చుకునే ఆలోచన కలిగేది. అందుకంటే ఇట్ ఈస్ రెడీ టు ఓపెన్ టు రీజన్. సమాధానకరమైంది, మృదువైంది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతో. అది మంచి ఫలాలు ఉన్నాయి, కారు ఫలాలు ఉన్నాయి. యెషయా-గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే మంచి భూమి మీద, సత్తువు గల భూమి మీద ద్రాక్ష తోట వేస్తే అక్కడ ఏమైనాయి? కారు ద్రాక్షలు ఫలించినాయి కదా, కారు ద్రాక్షలు, సోర్ గ్రేప్స్. సో ఫలాలు అన్నీ ఒకటిగానే కనపడతాయి. అది తీస్తే, అది వాటిని కోస్తే, వాటిని తింటే కానీ తెలియదు కదా. ఇప్పుడు మీరు కూరగాయలు కొంటారు కదా, బీరకాయలు, దోసకాయలు, ఇట్లాంటివన్నీ బాగానే ఉంటాయి. ఏం తెలుస్తుంది? ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కోసుకుని తీపా చేదో చూసుకోవసరం లేదా? తీసుకోవాలా? అదే కాకరకాయ అయితే చూడాల్సిందేమీ లేదు, ఇంకా అది కావాలని కొనుక్కున్నా. కానీ చేదు దోసకాయలు, చేదు బీరకాయలు, మరి ఇలాంటివన్నీ మనం చూస్తాం కదా. చూస్తారు, మీరు ఎవరు చూడరా? మీరెవరు కొండ కూరగాయలు? సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా మంచి మంచి ఫలములు ఫలిస్తాయి. పనికి మాలిన ఫలాలు కూడా మంచి ఫలాల్లాగా కనబడతాయి, కానీ ఒక సమయం వచ్చినప్పుడు అవి పనికి మాలినవని తేలిపోతాయి. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. పక్షపాతము లేదు, వేషధారణ లేదు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇష్టమైన వాళ్ళ పక్షాన ఒక న్యాయం, ఇష్టం లేని వారి ప్రక్కన ఒక న్యాయం. అలాగే వేషధారణ, హిపోక్రసీ, ప్రేమ ఉన్నా లేకపోయినా ఉన్నట్టుగా మాట్లాడటం, అవన్నీ కూడా దయ్యముల జ్ఞానం. సో ఇది పరలోక జ్ఞానం. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరూ ఈ పరలోక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. సో దేవుని మాట వింటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. నీ దేవుడైన యెహోవా మాట విని అట్లా ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తుంది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని మాట వింటే మీరు దీవెనలు పొందుకుంటారు. దీవెనలు ఆటోమేటిక్గా వస్తాయి. దీవెనలు కావాలి అని పరిగెత్త అవసరం లేదు ఎవరు కదా. అందరూ మోకరిస్తారా? చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. హృదయపూర్వకంగా
ఈ వచనాలు ధ్యానించండి, పరిశీలన చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు మనం చూడబోతున్నాం. దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడదాం. దినదినము అనుక్షణము ఆయనతో ఉండడానికి ఇష్టపడదాం. అందరూ చక్కగా మోకరించండి. కుర్చీలో ఉన్నవారు నిలవబడండి, చేతులు ఎత్తండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవా, నువ్వు చేసిన మేలు అన్నిటిని బట్టి వందనాలు. నీ జ్ఞానంతో మేము జీవించడానికి సహాయం దయచేయండి. క్రమంగా నీ వాక్యాన్ని కంఠస్థం చేయడానికి తండ్రి, కొన్ని వాక్యాలని గుర్తుపెట్టుకోవడానికి దేవా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో మేలు, అద్భుతాలు దేవా మా జీవితంలో మీరు జరిగించినందుకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని తండ్రి, వాటి ప్రకారంగా జీవించడానికి నాయన, నీ ఆశీర్వాదాలన్నీ మేము పొందుకొని అనుభవించడానికి, గొప్ప నీ కృపను పొందడానికి మా అందరికీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ జ్ఞానంతో మేమందరం జీవించి దేశానికి, రాష్ట్రానికి మేలు చేసే వారంగా ఉండటానికి కృపను అనుగ్రహించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.